తొందరగట్టే హే సుబ్బులు. ఇంతకి మీ వాళ్ళు ఎప్పుడు వస్తారే? వాళ్ళు మధ్యాహ్నం పైన వస్తారులే. అందులో రాసానయ్యా. అన్నా ఏం చేస్తున్నాడు పెళ్లి కొడుకు? నిద్రవుతుంటాడు. ఏంటి మావయ్య మావయ్య రేపు నీకు పెళ్ళా? పోండి పదరా వెళ్ళి ఆడుకుందాం. చూసావు వాడిని, చూడడానికి పెళ్లి కొడుకులా లేడు. దేన్నో పోగొట్టుకున్నట్టు వాడి మోహము. ఏటన్నా అట్ట అంటావు? ఆడు ఇంకా పాలు తాగే పసోడే కదన్నా. అలా అనుకోవడమే మనం చేసిన తప్పు. ఏం ఘనకారం చేశాడో నువ్వే అడగండి. ఏం చేసి ఉంటాడు? ఓరి కిట్టయ్యా, ఏంట్రా మీ నాన్న అలా అంటున్నాడా? అలా ఏం చేసావేటి? ఏం లేదత్తయ్య. ఏంటయ్యా పొద్దు నుంచి నీ మొఖం వాడిపోయి ఉంటేను ఏమీ లేదంటావేటి? ఏం లేదని చెప్తున్నానుగా. వాడిని అడిగితే వాడేం చెప్తాడు? నన్ను అడుగు చెప్తాను. వాడు పెళ్లి నుంచి తప్పించుకోవడానికి అమెరికాకి చెక్కేద్దాం అనుకున్నాడు. నేనే బలవంతంగా లాక్కొచ్చాను. అయ్యయ్యో, ఏంటిది కిట్టయ్యా? నాన్న చెప్పింది నిజమా? అవునో కాదో వాడినే అడుగు. అవును, నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. అందుకే అమెరికాకి వెళ్ళిపోదాం అనుకున్నాను. అందులో తప్పేంటి? ఆడికి పెళ్లి ఇట్టం లేదంటే బలవంతం చేస్తారే? ఏ ముసల్దానా, మాట్లాడకుండా ఉండలేవా? ఇలా చూడు కిట్టయ్యా, పిల్ల సుక్కలా ఉంటది, లక్షణంగా ఉంటది, బాగా చదువుకుందయ్యా, బోల్డన్ని నగలు పెడతారంట. నేను అవన్నీ అడిగానా? నా మాటిని పెళ్లి చేసుకో. ఈ పెళ్లి చేసుకుని మీతో ఉంటే నేను కూడా మొరటివాడిని అవుతానేమో అని భయంగా ఉంది. నన్ను వదిలేయండి. ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను. అంటావరా? ఎందుకనా? ఏరా, నిన్నెందుకైనా మేము కష్టపడి పెంచింది. కన్నవాళ్ళు ఎప్పుడూ పిల్లల మంచి కోసం ఆలోచిస్తారు. అది ముందు అర్థం చేసుకో. పెళ్లి చేసుకోబోయేది నేను. అది నా ఇష్ట ప్రకారమే జరగాలి. ఎందుకు నన్ను కొంచెం కూడా అర్థం చేసుకోనంటారు? బాగుందిరా, నువ్వు ఎవరితో లేపుకుపోతావు, దాన్ని మేము కళ్ళప్పగించి చూస్తూ కూర్చోవాలి, అంతేగా? ఇలా చూడండి, మీతో వాదించడం నాకు ఇష్టం లేదు. నాకు ఈ పెళ్ళంటే అస్సలు ఇష్టం లేదు. నేను అమెరికాకు వెళ్ళి తీరాలి. పెళ్లి ఇష్టం లేదనే మాట అబద్ధం. ఎవరో అమ్మాయితో అమెరికాకి చెక్కేద్దాం అనుకున్నావు, నాకు దొరికిపోయావు. అదే నిజం. ఏటి కిట్టయ్యా ఇది? అలాంటిదేం లేదత్తయ్యా. రేయ్ పాపరా, ఆ అమ్మాయితో కలిసి జంటగా బైక్ లో వెళ్తాడంట, తింటాడంట, తిరుగుతాడంట. అమెరికాకి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ పక్క పక్కనే బుక్ చేస్తాడంట. అడిగితే నేనెవరో తనెవరో అంటాడట. రేయ్, నాకు 10 ఏళ్లప్పుడే చెవులు కుట్టారా. నువ్వు దాంతో ఎక్కడికి వెళ్ళేవో, ఏం మాట్లాడేవో పూసకొచ్చినట్టు చెప్పనా? లేదు నాన్న, తను నాకు జస్ట్ ఫ్రెండ్ అంతే. తను అమెరికాకు వెళ్ళాలంటే నేను తనకి హెల్ప్ చేశాను. మీరు అనుకుంటున్నట్టు తనకి నాకు మధ్య ఏం లేదు నాన్న. ప్రేమించిన వాడు ఎవడు ఇంతవరకు తండ్రి దగ్గర ధైర్యంగా ఒప్పుకోలేదురా. తను ఎవరో ఏమిటో నాకు అనవసరం. నేను శుభలేఖలు వేయించి పందిరేసి పెళ్లికి అందరినీ పిలిచాను. ఈ పెళ్లి జరిగి తీరాలి. నేను చెప్పిన అమ్మాయిని చేసుకున్న తర్వాత నువ్వు అమెరికాకి వెళ్ళు, లేదా ఆఫ్రికాకి వెళ్ళు, అది నాకు అనవసరం. కానీ ఈ పెళ్ళొద్దని పారిపోవాలని చూసేవో, కన్న కొడుకుని కూడా చూడను. తన వల్ల ఈ పెళ్లికి ఎలాంటి ఇబ్బంది రాకూడదనే నేను వేరే ఏర్పాటు చేశాను. ఏంటి మీరనేది? ఆ అమ్మాయిని ఏం చేశారు? చెప్పండి అన్న, ఏం చేశారు? I have started. Yeah, I'll be there in a minute. అయ్యో, ఎందుకు నన్ను ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు? తనకు అమెరికాలో పెళ్లి. నీతోనేగా? తనకి ఇంకొకరికి అమెరికాలో పెళ్లి. అందుకే తను అమెరికాకు వెళ్తోంది. ఏంట్రా కొత్తగా ప్లేట్ ప్రవేశిస్తున్నావు? అయ్యో, మీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు తెలియట్లేదు. ముందు అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి. చెప్పండి అన్న. నేనే ఇన్స్పెక్టర్లతో చెప్పి తనని. ఏమే, ఈయనకు బుద్ధి లేకపోతే మీ ఆయన కూడా బుద్ధి లేదా? ఏం చెప్పాడని వెంటనే చేసేయడమేనా? ఇలా చూడండి, ఆ అమ్మాయి అమెరికాకు వెళ్ళకుండా ఈ పెళ్లి జరగదు. ముందు ఏర్పాట్లన్నీ ఆపండి. పెళ్ళట పెళ్లి. కుటుంబం ఇది. నువ్వెవరిని లవ్ చేసావో తెలుసా? జడ్జి గారు అల్లుడు, ఇన్స్పెక్టర్ గారు బావమర్ది. నేను తేలిగ్గా వదులుతారా? డబ్బులు ఏమైనా కావాలంటే తీసుకుని పోవచ్చు కదమ్మా. అనా తొందరగా పని. ఎక్కడుంచారు ఆ అమ్మాయిని? నెల్లూరు గుండప్ప రైస్ మిల్లో. నెల్లూరా? నీకేం కావాలి? ఏమిట్రా మీరు చేసేది? పాపం ఆ అమ్మాయిని వదిలేయండి రా. వెళ్ళి నీ వాచ్మెన్ పని చూసుకోపో. నాశనం అయిపోతారు రా.
హలో ఎక్స్క్యూజ్ మీ ఏంటి? ఇక్కడ గుండయ్య రైస్ మిల్ అలా నేరుగా వెళ్ళి ఎడం వైపు తిరగండి. లెఫ్టా? అవును, లెఫ్టే. ఓకే ఓకే థ్యాంక్స్. హలో బాస్, ఇక్కడికి ఒక అమ్మాయిని తీసుకొచ్చారా? నాకు తెలియదండి. నిషా 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 ఏయ్, ఎవరు వచ్చారో చూడరా. సార్ ఇక్కడ నిషా అనే అమ్మాయి అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. పో. ఇలా చూడండి, తను ఇక్కడే ఉందని నాకు తెలుసు. మర్యాదగా తప్పుకోండి. లేదని చెప్తున్నా కదా, పోరా. ఏయ్ మర్యాదగా చెప్తున్నాను, అడ్డు తప్పుకో. ఒకసారి చెప్తా అర్థం కదా, పోరా. చెప్తున్నాను కదా. నిషా 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 ఎక్కడుంచారా అమ్మాయిని? వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారమ్మా. వాళ్ళ కంట పడకుండా నువ్వు తప్పించుకుని పారిపోమ్మా. జాగ్రత్తగా వెళ్ళమ్మా. నిషా నిషా ఎందుకురా ఇలా చేసావు? నేనే తప్పు చేశానురా? నీతో ఫ్రెండ్లీగా మూవ్ అయినందుకు ఇదే నన్ను నాకు ఇచ్చే బహుమతి? అది కాదు నిషా, జస్ట్ లిసన్. జస్ట్ స్టాప్ ఇట్. ప్లాన్ ఇదంతా ప్రీ ప్లాన్. నువ్వు ఒక థర్డ్ రేటెడ్ క్రిమినల్. నా మీద పగ తీర్చుకోవడానికి ఇదంతా చేశావు. నేను నిన్ను లవ్ చేశానా? నీతో పారిపోదామన్నానా? చెప్పురా, చెప్పు. నీకు ఇప్పుడు సంతోషమేగా? నీ వల్ల నా పెళ్లి ఆగిపోయింది. దీనికేగా ఈ డ్రామా అంతా? అసలు నేనేం తప్పు చేశానురా? నీతో కలిసి 10 రోజులు తిరిగి ఉంటాను. దానికి ఇంత పెద్ద శిక్ష? నిషా ప్లీజ్, అసలు ఏం జరిగి... ఎనఫ్. నీ మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది. ఇంకోసారి నన్ను కలవాలని ప్రయత్నించకు. గెట్ లాస్ట్. అనుకున్నాను ఇలా జరుగుతుందని ఆనాడే అనుకున్నాను. కాకపోతే 1 సంవత్సరం లేట్ అయింది అంతే. మీ కంట్లో పడకూడదనే కదా కామ్గా వెళ్ళి కాకినాడలో సెటిల్ అయి పిఠాపురం వెళ్ళి పిల్లలు చూసుకుని అన్నవరంలో పెళ్లి చేసుకున్నాను. అయినా సరే మీరు నన్ను ఇలా ఎత్తుకొచ్చేసారే. బొంగురు గొంతు మామ, ఏదో పిల్లని చూసి తాళైతే కట్టాను కానీ ఇంతవరకు తాకడం కూడా తాకలేదు. ఈ లోపు నన్ను ఇలా తీసుకొచ్చి నా మెడ మీద కత్తులు పెట్టారే. మీకు ఏమైనా న్యాయంగా ఉందా? ఎక్కడికి వెళ్ళాడో నీకు మాత్రమే తెలుసు. చెప్పు. చెప్తే వదిలేస్తారా బొంగురు గొంతు మామ? చెప్పు. ఎక్కడున్నాడో చెప్పేయమంటారా? చెప్పరా. వాడు ఫారెన్ లో ఉన్నాడు. అయ్యా నిజం చెప్పాడు. కృష్ణయ్య ఫారెన్ లో నేను వెళ్ళొస్తాను. ఉన్నాడు. తెలివి తక్కువ. ఫారెన్ లో ఎక్కడ జాగ్రత్త, తెగిపోద్ది. అయ్యా మేము మీసం మీద ఒట్టేసి చెబుతున్నాను. వాడు నిజంగా ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఒక పని చేయి, ఏంటి? నువ్వు వెళ్ళి తీసుకురా. ఏమయ్యా, పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా, మీకు అసలు మనస్సాక్షి అంటూ లేదా? మీసం మొలిచిన దగ్గర నుంచి నేను శోభనం గురించి ఎన్నో కలర్ఫుల్ కళలు కంటూ వస్తున్నాను. ఇప్పుడు నా కళలో కళ్ళలు చేసి నా జీవితంతో ఆడుకోకండి. నారదా, అయ్యా నా కొడుకు నా దగ్గరికి వచ్చేంత వరకు నీ పెళ్ళ